మూమెంట్స్ ఎలా ఉన్నాయి అని అంటే ఇంతవరకు ఈ రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళ పేర్లు వినడమే తప్ప ఎక్కడ యాక్షన్ కానీ నోటీసులు కానీ ఎక్కడ చూడలా మనం. కానీ వాళ్ళు మాత్రం ముందస్తు బెయిల్ కావాలని కోర్టులకు వెళ్ళిపోతున్నారు. ఇదో విచిత్రమైన పరిస్థితి. కోర్టులు చెప్తున్నాయి, అరే బాబా అసలు మీ పేర్లు ఎక్కడా నిందితుల జాబితాలో లేవు కదా, మీరెందుకు వస్తున్నారు మా దగ్గరికి అని రిజెక్ట్ చేసే పరిస్థితి. సరే, మిథున్ రెడ్డి గారు అంటే ఎంపీ కాబట్టి ఆయన ఉన్నాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఈ రెండో వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయాడని అంటా ఉన్నారు. అది నాకున్న సమాచారం, నిజమా కాదా అనేది సిఐడి తేల్చాల్సి ఉందా. కానీ అసలు ఏంటి లిక్కర్ స్కామ్ ఇంత ఇదిగా జరుగుతుంది కదా, సిఐడి మూవ్మెంట్స్ కానీ ప్రభుత్వం యొక్క ఆలోచనలు కానీ ఎలా ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, అట్లాగే పెద్దలకి మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మీకు ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు చెప్పింది నేను విన్నా. ఇక్కడ వాసుదేవ్ రెడ్డి అనే వ్యక్తిని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, ఎఫ్ఐఆర్ అయింది, సిఐడి వాళ్ళు అతని కోసం వెతికారు, అతనికి నోటీసులు ఇచ్చారు, దొరకపోతే పట్టుకొచ్చారు, అతని దఫాలుగా విచారించారు, రికార్డ్ సీజ్ చేశారు, వెరిఫై చేసుకున్న తర్వాత ఆడిటింగ్ చేశారు, దానికి ఒక సిట్ కూడా ఏర్పాటు చేశారు. సపరేట్ గా సిట్ ఏర్పాటు చేసి దీంట్లో అసలు ఏంది, దీని కథ ఏంది అని తేల్చమని చెప్పారు. సిట్లో 2 ఐపీఎస్ అధికారులు, డిఐజీ స్థాయి అధికారులను పెట్టారు. ఆ ఇచ్చిన స్టేట్మెంట్లు, దొరికినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు, దొరికినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మూలంగా వీళ్ళు ఉండొచ్చు అనే దాని మీద ఒక ఊహాగానాలు అనేటివి మనం విన్నాం. మీరు అన్నట్టు ఇది స్కామ్ ఏదో 100 కోట్లు 50 కోట్లు ఒక ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి క్రైమ్ కాదు. ఇది ఇట్స్ ఏ ఆర్గనైజ్డ్ క్రైమ్ అక్రాస్ ది స్టేట్. ఒక ఊర్లో 10 షాపులు, 20 షాపులు, 30 షాపులకు సంబంధించినటువంటి విషయం. అట్లాగే మల్టిపుల్ గా కంపెనీలకు ఇచ్చినటువంటి ఇంటెంట్స్, తర్వాత ఆర్డర్ నుంచి వాళ్ళు సప్లై నుంచి డిస్పర్స్ తర్వాత సేల్స్ నుంచి మళ్ళీ అమౌంట్. ఇన్ని రికార్డులు 5 సంవత్సరానికి దాదాపు 24,000 కోట్ల నుంచి 26,000 కోట్లు కేవలం ఆదాయముగా వచ్చేటటువంటి సంస్థ బెవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, సంవత్సరానికి 60 నుంచి 70,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్నది. 5 సంవత్సరాలు ఆడిటింగ్ జరగాలంటే అంత ఆషామాషి కాదు. దాదాపు 2-3 లక్షల కోట్ల రూపాయల ఆడిటింగ్, కంపెనీలు, వీల్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా కంక్లూజన్ వచ్చే టయానికి ఇట్ విల్ టేక్ టైం టేకింగ్ ఇదంతా కూడా. మీరు ఏమన్నారంటే దుబాయ్కి మన ఎంపీ గారు దుబాయ్కి 4,000 కోట్ల రూపాయలు వెళ్ళిపోయింది, ఇంకా డబ్బు ఏ దేశాలకి వెళ్ళింది. అట్లాగే కొంతమంది హైదరాబాద్ లో పెట్టుబడులు, లేకపోతే మద్రాసులో పెట్టుబడులు, లేదంటే బెంగళూరులో పెట్టుబడులు, ఢిల్లీలోనో లేకపోతే ఇంకో చోట పెట్టుబడులు పెట్టారు అంటే మల్టిపుల్ సిటీస్, మల్టిపుల్ పర్సనాలిటీస్, మల్టిపుల్ మా బ్యాంక్ అకౌంట్స్, ఇవన్నీ కూడా ఒక కన్క్లూజన్ రావడానికి టైం టేకింగ్. నాకున్న అంచనా ప్రకారము మన గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే ఇలాంటి టీవీ డిస్కషన్స్ లోనే ఇదే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినప్పుడు దాదాపు 26,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల స్కామ్ అని మనమే మాట్లాడుకున్నాం. సో ఈ రోజు అంత పెద్ద, అంటే ఇది 26,000 కోట్ల 20,000 కోట్ల ఎంత పెద్ద మొత్తం అయినా సరే ఇది ఒక బిగ్ స్కామ్. ఇండియాలోనే ఇంత స్కాములు అరుదుగా కనిపించే స్కాములు ఇది కూడా ఒకటి. అటువంటప్పుడు ఎంత జాగ్రత్తగా దీంట్లో అఫెండర్స్ ఎవరు, లేకపోతే దీనికి సూత్రధారులు ఎవరు, లేకపోతే దీన్ని నడిపించింది ఎవరు, ఏ డబ్బు ఎట్లా రూటింగ్ అయిందని చెప్పడానికి కొన్ని లక్షల పేజీల డాక్యుమెంట్ ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. కొన్ని వందల మంది ఆడిటర్స్ దీంట్లో కూర్చోవలసి ఉంటుంది. ఆ తర్వాతనే కన్క్లూజన్ వచ్చుట. సో కన్క్లూజన్ వచ్చిన తర్వాత వాద్యవాడు ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం అయితే కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు ఆయన ఒక్క నిమిషం ఇక్కడే ఆగుదాం మనం. సాగర్, ఇక్కడే ఒక్క నిమిషం ఆగుదామండి. ఇప్పుడు రామకృష్ణ గారు, నిజమే పూర్తి స్థాయిలో ఆడిటింగ్ జరగాలి, అసలు వీళ్ళు ఏం చేశారు ఏంటి అని ఫైల్స్ అన్నీ తిరగేయాలి, ఎవరెవరు పాల్గొన్నారు, ఎలా జరిగింది, మోడస్ ఆపరెండి ఏంటి, ఎక్కడెక్కడ తీసుకెళ్లారు ఏంటి మొత్తం చేయాలి. బాగానే ఉంది. వాసుదేవ్ రెడ్డిని పట్టుకొచ్చారన్నారు సాగర్ గారు. వాసుదేవ్ రెడ్డిని ఏమి ఇట్ట అనుకుని అట్ట పట్టుకురాలా, 3 నెలలు తిప్పించాడు. 3 నెలలు తిప్పించాడు. ఎక్కడ